హాయ్ అండి, నేను మీ మాస్టర్ మిస్ మోహన్ని. ఈరోజు ఒక స్టూడెంట్తో పాటు పేరెంట్స్తో కలిసి మాట్లాడటం జరిగింది. ఒక ఇష్యూ మీద జరిగిన సంఘటన మీద చాలా బాధ అనిపించింది. స్టూడెంట్ వాళ్ళ తన పేరెంట్స్కి ఎగ్జామ్స్ అయ్యేదాకా నేను సెల్ ఫోన్ వాడినాను ప్రామిస్ చేసి చెప్పాడు. కానీ ఆ ప్రామిస్ని 48 అవర్స్ కూడా తను హోల్డ్ చేయలేకపోయాడు, నిలబెట్టుకోలేకపోయాడు. అండ్ లెస్ దెన్ 48 అవర్స్ మళ్ళీ తను సెల్ ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియో గేమ్స్ కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు. దీంట్లో పిల్లల తప్పు ఎంత ఉందో సిచ్యువేషన్స్ యొక్క తప్పు కూడా అంతే ఉంది, లేదా సిచ్యువేషన్స్ యొక్క ప్రభావం కూడా అంతే ఉంది. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పిల్లలు దే ఆర్ గెటింగ్ ఎడిక్టెడ్ టు ద సెల్ ఫోన్స్. ఇప్పుడు ఎలా అయితే కొంతమంది సిగరెట్ తాగకుండా, టీ తాగకుండా, ఆల్కహాల్ తీసుకోకుండా ఉండలేరో, పిల్లలు సెల్ ఫోన్స్ లేకుండా ఉండలేని సిచ్యువేషన్స్కి ఆల్రెడీ వచ్చేసారు. ద సిచ్యువేషన్ ఈజ్ బియాండ్ కంట్రోల్, బియాండ్ ఎనీవన్స్ కంట్రోల్. మనలో చాలామంది ఏమీ చేయలేని సిచ్యువేషన్స్కి వచ్చేసాము. ఇది ప్యాథటిక్ సిచ్యువేషనే కాదు, ప్యానిక్ సిచ్యువేషన్ కూడా. బాధపడాల్సిన సిచ్యువేషనే కాదు, భయపడాల్సిన సిచ్యువేషన్ కూడా అంటున్నాను. సో దీనివల్ల ఎంతోమంది ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అవుతుంది, ఎంతోమంది హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది.